సో చాలామంది డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ చేసుకొని మనకి నియర్లో ఉన్న సిటీస్కి మనము కోచింగ్ కోసం వెళ్తూ ఉంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మనం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కోసం వెళ్తూ ఉంటామండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ సిటీకి వెళ్ళినా సరే, సో హైదరాబాద్ కానీ ఇలా బెంగళూరు కానీ వచ్చే స్టూడెంట్స్లో 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. ఫస్ట్ వన్ వచ్చేసి రిఫరెన్స్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే రిఫరెన్స్ స్టూడెంట్స్ అంటే సో మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ అండ్ మీ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని సో అండ్ సో ఇన్స్టిట్యూట్ బాగుంది, అక్కడ బాగా చెప్తారు అని చెప్తారండి. ఆ రిఫరెన్స్ ద్వారా మీరు వచ్చేసి డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోతారండి. ఓకే, సో కొంతమంది సెర్చింగ్ స్టూడెంట్స్ ఉంటారండి. సో ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సో ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కోచింగ్ బాగుంటుంది, ఏ ఫ్యాకల్టీ బాగుంటారు, సో ఏ ప్లాట్ఫామ్ బాగుంటుందో చాలామందికి ఐడియా ఉంటుందండి. సో ఈ వీడియోలో అలాంటి డౌట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద వీడియో అండి. వీడియోలోకి మనం ఎంటర్ అయినప్పుడు ఇక్కడ సో చాలామంది అండి నేను చూస్తూ ఉంటాను. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి హైదరాబాద్కి వచ్చేస్తారు, అప్పుడే బీటెక్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలో తెలియదండి. అంటే ఇక్కడ సో సెర్చింగ్ స్టూడెంట్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. రిఫరెన్స్ స్టూడెంట్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో సెర్చింగ్ స్టూడెంట్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం తిరుగుతూ ఉంటారండి. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుందో వాళ్ళకి సరిగ్గా తెలియదు. అదేవిధంగా ఏ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ బాగుంటుందో కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. అదేవిధంగా ఏ కోర్స్ తీసుకుంటే త్వరగా జాబ్ కొట్టగలమో ఇలాంటి విషయాల మీద వాళ్ళకి ఐడియా ఉండదండి. ఓకే, సో వీటి గురించి క్లియర్గా మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఈ కొన్ని పాయింట్స్ యూజ్ చేసుకొని మీరు ఇన్స్టిట్యూట్ని మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ అండి. ఫస్ట్ పాయింట్, మీరు హైదరాబాద్కి వచ్చే ముందే ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు హైదరాబాద్కి వచ్చే ముందే మీ కెరియర్ని సో డిసైడ్ చేసుకోండి. అంటే కెరియర్లో డిఫరెంట్గా ఉంటాయండి. సో ఎలా డిఫరెంట్గా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోడింగ్ సైడ్ వెళ్దామా లేకపోతే నాన్ కోడింగ్ సైడ్ వెళ్దామా, సో ముందు ఫస్ట్ ఫిక్స్ అవ్వండి అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ సైడ్ అంటే సో జావా కానీ పైథాన్ కానీ .NET కానీ ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయండి మనకి. ఎందుకంటే మన కాలేజెస్లో డిగ్రీలో కానీ లేకపోతే ఇంజనీరింగ్లో కానీ సో మనకి C++, జావా ఆర్ పైథాన్, సో ఇలాంటి కొన్ని 4-5 కోర్సెస్ మాత్రమే మనకు తెలుసు. బట్ హైదరాబాద్ కానీ బెంగళూరు వచ్చినప్పుడు డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఉన్నాయండి మనకు లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ. సో అందుకని మనం ఏంటంటే సో ఆ లాంగ్వేజెస్ మనం చూసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతామండి. సో ఇలా కాకుండా మీరు హైదరాబాద్కి వచ్చే ముందే ఓకే మీ కెరియర్ని సో డిసైడ్ చేసుకుని ఎస్ నేను పైథాన్ నేర్చుకోవాలి, ఎస్ నేను జావా నేర్చుకోవాలి, ఐఎమ్ కోడింగ్ వైపు వెళ్ళాలి అని ఇలా డిసైడ్ అయిపోయి అప్పుడు మాత్రమే హైదరాబాద్కి ఎంటర్ అవ్వండి. ఓకే, సో లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కోడింగ్ వైపుకి వెళ్దాం, కోడింగ్ నాకు రాదండి అంటే కోడింగ్ రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ సో వీళ్ళందరికీ సాఫ్ట్వేర్ జాబ్స్ చేయాలని ఆశ ఉంటుందండి డెఫినెట్లీగా. సో వీళ్ళందరూ కోడింగ్ చేయకపోతే డెఫినెట్లీగా నాన్ కోడింగ్ ద్వారా వెళ్ళినా సరే కోడింగ్కి ఏ ప్యాకేజ్ అయితే వస్తుందో సేమ్ ఈక్వల్గా అప్రాక్సిమేట్లీ సేమ్ ప్యాకేజే వస్తుందండి మనకు కూడా నాన్ కోడింగ్ వాళ్ళకు కూడా. నాన్ కోడింగ్లో ఎలాంటి ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవాప్స్ కానీ పెగా కానీ పవర్ BI కానీ సేల్స్ ఫోర్స్ కానీ సర్వీస్ నవ్ కానీ అపియన్ కానీ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. ఓకే, నాన్ కోడింగ్ సంబంధించేసరికి సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలో ప్రాపర్ ఐడియాతోటి మీరు ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఓకే సో అప్పుడు మనం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనేది డిసైడ్ అవ్వచ్చండి మనం. సో ఫస్ట్ పాయింట్ మీ కెరియర్ని డిసైడ్ చేసుకుని ఏ ప్లాట్ఫామ్ వెళ్ళాలో సో హైదరాబాద్కి మూవ్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మీరు చూస్ చేసుకున్న ప్లాట్ఫామ్లో ఏ ఇన్స్టిట్యూట్ బాగా చెప్తున్నారు, ఆ ఫ్యాకల్టీ సో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందా, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా మనం సెట్ చేసుకుని ఏ ఫ్యాకల్టీ బాగా చెప్తారో మీరు చూస్ చేసుకున్న కెరియర్కి ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనుకోండి, పైథాన్లో ఈ ఫ్యాకల్టీ రియల్ టైంలో వర్క్ చేశారా, ఓకే సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ దట్ ఫుల్ టైం కోర్స్ మొత్తం చెప్పగలడా మనకి. ఇది కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్లో ఫస్ట్ అమౌంట్ పే చేయించుకుంటారండి 30,000 40,000 సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అమౌంట్ పే చేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లెజ్గా కోర్సెస్ చెప్పట్లేదండి, కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నారు, ఫండమెంటల్స్ తర్వాత అడ్వాన్స్డ్ కవర్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అయితే సో పైథాన్ ఫుల్ స్టాక్స్ అని చెప్తారు, సో అక్కడ పైథాన్ జస్ట్ ఫండమెంటల్స్ అడ్వాన్స్డ్ చెప్తున్నారు అండ్ ఫుల్ స్టాక్ ఒకసారి చెప్పట్లేదండి. సో ఇలాంటి జరుగుతున్నాయా జస్ట్ మీరు చెక్ చేసుకొని ఆ తర్వాతనే మీరు సో మంచి ఫ్యాకల్టీ ఉంటేనే సో అప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో జాయిన్ అయిన తర్వాత 1 or 2 days మీరు డెమో క్లాసెస్ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెమో క్లాసెస్ విని ఎస్ సో మీరు కెరీర్ చూస్ చేసుకున్న దానికి ఈ ప్లాట్ఫామ్కి ఈ పర్సన్ రైట్ అనుకొని ఆ తర్వాత మాత్రమే ఆ ఇన్స్టిట్యూట్ని కన్ఫర్మ్ చేసుకోండి. ఇలా ఒక 2-3 ఇన్స్టిట్యూట్స్ మీరు తిరగండి. ఎందుకంటే 2-3 ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే కానీ మనకి ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు
సో రియల్ టైంలో వర్క్ చేయిస్తున్నారా లేదా, ఈ సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నారా లేదా. సో ఇలా ఉంటుందండి. ఎందుకంటే వీడియోస్ పెట్టేస్తాం డెఫినెట్లీ యూట్యూబ్లో వీడియోస్ పెట్టేసి కోర్స్ మొత్తం కవర్ చేస్తున్నామని చెప్తారు, బట్ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అలా కవర్ చేయట్లేదండి. అలా కదా బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అన్నీ కాదు, కొన్ని ఇన్స్టిట్యూట్ గురించి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను. ఇది సెకండ్ పాయింట్ అండి. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ అండి. సో మీరు ఏ కోర్స్లో జాయిన్ అయినా సరే డెఫినెట్లీగా 3 to 5 months ఉంటుందండి ఆ కోర్స్ అనేది. ఓకే, సో మీరు ఇంకా జాబ్ కొట్టాలి అనుకుంటే ఎవ్రీడే మీరు క్లాసెస్కి వెళ్ళాలి. ఓకే, సో ఎవ్రీడే ఫర్ ఎగ్జాంపుల్ 1 hour 1.5 hour క్లాస్ ఉంటే డెఫినెట్లీగా మీరు 6 hours 7 hours ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. ఇలా ప్రాక్టీస్ చేసిన అప్ టు జాబ్ వచ్చేంత వరకు అండి. సో ఎవరైనా కష్టపడేది జాబ్ వచ్చేంత వరకు కష్టపడతారు, ఆ తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుందండి. అంటే కొంతమంది చెప్తుంటారు, సో జాబ్ వచ్చేందుకు కష్టపడండి ఆ తర్వాత సుఖపడతారని, అలాంటివి ఏమి ఉండవండి ఇక్కడ. ఓకే, జాబ్ వచ్చేందుకు కష్టపడతారు, ఒక స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, సో సెకండ్ స్టేజ్ అని తర్వాత స్టార్ట్ అవుతుందండి. ఓకే, మనకి అప్ టు జాబ్ వచ్చేంత వరకు మనము, సో మన గోల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కొట్టేంత వరకు మనకు బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఇది థర్డ్ స్టెప్ అండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ, సో మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందే మీ ఫ్యాకల్టీతో క్లియర్గా మాట్లాడండి. సో ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారా చేయించరా. ఓకే, సో 1కి 2 3 రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయించే ఇన్స్టిట్యూట్లోనే మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే రియల్ టైంలో మీరు సో ఎక్స్పీరియన్స్ చేస్తేనే రేపు కంపెనీస్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీగా అదే వేలో ఉంటుంది, కాబట్టి మీరు ఈజీగా గెట్ అయిన అవ్వచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్లో. లేదు మీరు ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు కాలేజెస్లో మనం చూస్తుంటాం, సో కాలేజెస్లో ఏంటంటే అక్కడ మన సిలబస్ ఉంటుంది, సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనం పాస్ అవ్వడానికి మాత్రమే మన ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారండి. బట్ ఐటీ ఇండస్ట్రీలో అలా కాదండి, అది ఫండమెంటల్స్, మనకి ఆ ఫండమెంటల్స్ ఉండాలి, రియల్ టైంలో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా మీరు ఫస్ట్ ఫ్యాకల్టీని అడగండి ఇన్స్టిట్యూట్స్లో, రియల్ టైం ప్రాజెక్ట్స్ మనతో చేయిస్తారా లేదా అనేది. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తానంటే మీ కోర్స్ మొత్తం డెఫినెట్లీగా విని మోర్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత రియల్ టైంలో ఫుల్ ఫ్లెడ్జెడ్ జస్ట్ అట్లీస్ట్ అండి 1 or 2 ప్రాజెక్ట్స్ రియల్ టైంలో మీరు చేసిన తర్వాత మాత్రమే సో ఆఫ్టర్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. ఓకే, సో ఎందుకంటే రియల్ టైంలో మీరు చేస్తేనే అవే క్వశ్చన్స్ మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి, సో నెక్స్ట్ మన ఇండస్ట్రీలోకి వెళ్ళినా సరే, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళినా సరే, సో ఈజీగా మనం త్రూ అవ్వచ్చండి. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైంలో వర్క్ చేయండి, ఆ తర్వాత మాత్రమే సో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి, ఈజీగా క్రాక్ చేయొచ్చు ఏ ఇంటర్వ్యూ అయినా మనం. ఓకే, సో వీటి గురించి ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అంటే నేను ఇక్కడ చెప్పలేనండి వీడియోస్లో. సో మీకు పర్సనల్గా కావాలి అంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు పింక్ చేయొచ్చు, లేకపోతే కాల్ చేయొచ్చు. సో మీ కెరియర్ గైడెన్స్ కావాలి అంటే సో డెఫినెట్లీ మీరు కోడింగ్ వైపు వెళ్ళాలంటే ఏ ప్లాట్ఫామ్ బాగుంటుంది, లేదా నాన్ కోడింగ్ వైపు వెళ్ళాలంటే ఏ ప్లాట్ఫామ్ బాగుంటుంది, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కెరియర్ గైడెన్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, నో ప్రాబ్లం అండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఓకే సో ఫార్వర్డ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.